హాయ్ అండి అందరికీ. ఇంకా లాస్ట్ వీడియోలో బ్లౌజ్ ఎలా కటింగ్ చేయాలి అనేది నేర్చుకున్నాం కదా. ఇంక ఈ వీడియోలో వచ్చేసి బ్లౌజ్ స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఇంకా కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే కొద్దిగా కష్టంగానే ఉంటుందండి ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది. ఒక 2-3 బ్లౌజెస్ అలా స్టిచ్చింగ్ చేయడం వల్ల మనకి కొద్దిగా ప్రాక్టీస్ అయ్యి బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే కొద్దిగా ఈజీ అవుతుంది. ఇంక ముందుగా మనము బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయాలి అనుకున్నప్పుడు ఈ చీరలో క్లాత్ ఉంటుంది కదా, ఆ డిజైను ఏది పైకి వస్తుంది, ఏది లోపలికి వెళ్తుంది అనేది డిజైన్ చూసుకొని దాన్ని బట్టి లైనింగ్ క్లాత్ అయితే అంటే లోపలికి ఏదైతే వస్తుందో దాని మీద లైనింగ్ క్లాత్ పెట్టుకొని నేను చూపిస్తున్న విధంగా రౌండ్గా బాగా అంటే స్టిచ్చింగ్ అయితే చేసుకుంటూ రావాలి. ఇలా ముడతలు పడకన్నా చేత్తో ఇలా ఇలా అనుకుంటూ చేయడం వల్ల లోపల ముడతలు పడకన్నా చక్కగా అయితే వస్తుంది మనకి. ఇలా బ్లౌజ్ అయితే మొత్తం అంతా రౌండ్ స్టిచ్చింగ్ చేసేసుకొని ఇంకా మిగిలింది కదా క్లాత్, అంటే మనము కటింగ్ చేసుకునేటప్పుడే కొద్దిగా ఎక్కువ క్లాత్ అయితే తీసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ అక్కడ లైనింగ్ 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 ఎంత ఉందో అంతే రావాలి మనకి అసలు క్లాత్ కన్నా. దానికంటే తక్కువ వస్తే మళ్ళీ జాయింట్ చేయాలి. అలా జాయింట్ చేయడం వల్ల కన్నా చూడడానికి అస్సలు బాగోదు. అందుకనేసి మొత్తం కొద్దిగా ఎక్కువ తీసుకుంటే ఈ విధంగా కటింగ్ అయితే చేసేసుకోవచ్చు. ఇంకా వేస్ట్ క్లాత్ మొత్తం పక్కకు తీసేసుకొని ఇంకా దీనికి పైపింగ్ అయితే చేయాలి. ఇంకా పైపింగ్ కోసం అనేసి ఒక 1 ఇంచ్ డిఫరెంట్తో ఇలా లాంగ్ క్లాత్ అయితే కట్ చేసుకొని చీరలోది ఇంకా దీన్ని నేను చూపిస్తున్న విధంగా కొద్దిగా అటువైపు వదిలి ఇలా మడిచి అయితే స్టిచ్చింగ్ చేయాలి. ఇదంతా ఇలా స్టిచ్చింగ్ చేసేసుకున్న తర్వాత ఆ బ్లౌజ్కి దాన్ని ఎటువైపు వస్తుంది, ఎటువైపు మడవాలి అనేది చూసుకొని దాన్ని బట్టి ఆ బ్లౌజ్ మీద అయితే పెట్టి స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలి. ఇంకా ఇదంతా స్టిచ్చింగ్ చేసిన తర్వాత మనము ఎగస్ట్రా క్లాత్ అంటే ఈ 2 క్లాతులు స్టిచ్చింగ్ చేసిన తర్వాత కొద్దిగా కుట్టును పెట్టుకొని దాని తర్వాత ఎగస్ట్రా వచ్చి ఉంటుంది కదా ఆ క్లాత్ మొత్తం అయితే కటింగ్ చేసేసి ఇలా కట్స్ అయితే పెట్టుకోవాలి. ఇలా కట్స్ పెట్టుకోవడం వల్ల మనకి అంటే రౌండ్ షేప్ వస్తుంది కదా, ఆ రౌండ్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. నేనైతే చూపిస్తున్నాను చూడండి. ఇలా వేస్ట్ క్లాత్ అంతా తీసేసుకోవాలి, లేకపోతే మనము అలా మడిచినప్పుడు అదంతా బాగా కనిపిస్తుంది అనమాట వెనకాల. అందుకనేసి నీట్ ఫినిషింగ్ అయితే రావాలి. అంటే స్టార్టింగ్ ఎవరికైనా కొద్దిగా అంటే ఐడియా అయితే రాదు. అలా స్టిచ్చింగ్ చేస్తూ చేస్తూ ఇప్పుడైతే నాకు పర్ఫెక్ట్గా పైపింగ్ పెట్టడం అయితే వచ్చేసింది. ఇంకా దీంట్లో మామూలుగా థ్రెడ్ వాడితే ఇంకా బాగా కనిపిస్తుందండి. కానీ ఈ శారీలోది అంటే శారీ క్లాత్ ప్లస్ బ్లౌజ్ క్లాత్ 2 ఒకేలాగా ఉండడంతో నేనైతే థ్రెడ్ అయితే యూజ్ చేయడం లేదు. ఇంక ఈ విధంగా మర్చుకుంటూ పర్ఫెక్ట్గా చూసుకుంటూ ఇలా కుట్టు అయితే వేసేసుకోవాలి. ఇంకా ఫస్ట్ అంటే మీరు కామెంట్ అయితే చేయండి. అంటే టిప్స్ చిన్న చిన్న టిప్స్ అయితే ఉంటాయి, అవి కానీ నేను ఈ వీడియోస్లో అయితే పెడతాను ఖచ్చితంగా. ఇంకా చూసి కొద్దిగా ఒకవేళ మీరు అంతకి ఒక 10 మెంబర్స్ అలా ఉన్నాం మేము బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసి మాకు నేర్పించండి అని చెప్పారంటే నేను స్టార్టింగ్ నుంచి అంటే స్టిచ్చింగ్ వీడియోసే మామూలుగా స్టార్టింగ్ నుంచి ఎలా చేయాలి ఏంటి అనేసి అయితే నేను వీడియోలో పెడదాము అనుకుంటున్నాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చిన్న కామెంట్ అయితే చేసేయండి. ఖచ్చితంగా నేను టైలరింగ్ క్లాసెస్ అయితే చెప్తాను యూట్యూబ్లో స్టెప్ బై స్టెప్. ఇంకా చూడండి పర్ఫెక్ట్గా వచ్చింది పైపింగ్ అయితే. ఇంకా దీన్ని మనము నేను చూపిస్తున్నాను కదా ఆ విధంగా బ్లౌజ్కి బ్యాక్ వైపు కింద అంటే లైనింగ్ క్లాత్ అసలు క్లాత్ 2 సమానంగా కటింగ్ చేసుకున్నాం కదా. ఇంకా కింద క్లాత్ కనిపించకుండా ఇలా 2 ఇంచెస్ డిఫరెంట్తో అయితే ఇలా క్లాత్ అయితే పెట్టుకోవాలి. ఇంకా అసలు క్లాత్ మీద ఈ క్లాత్ పెట్టేసుకొని చక్కగా కుట్టు అయితే వేసుకోవాలి మనము. ఇంకా అది పెట్టడం వల్ల అంటే బయట నడుము దగ్గర అయితే పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది చూడడానికి. ఇదోండి ఇలా కుట్టిన తర్వాత నీట్గా ఇలా అనేసుకొని దాన్ని ఒక మడత మడిచి ఇలా పెట్టి స్టిచ్చింగ్ అయితే చేసేయాలి. ఇంకా దాన్ని అంటే కొంచెం దూరం కుట్టు అయితే వేసుకోవాలి. దానివల్ల మళ్ళీ అంటే మనము పైపింగ్ అయితే చేస్తాం దానికి, అప్పుడు మళ్ళీ ఆ కుట్టు అయితే రిమూవ్ చేయాల్సి వస్తుంది. ఈ విధంగా పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ అయితే చేసేసుకున్న తర్వాత ఇంకా మధ్యలో డాట్స్ ఉంటాయి కదా అవైతే స్టిచ్చింగ్ చేసుకున్నాము. ఇంకా ఈ డాట్స్ వచ్చేసి బ్లౌజు ఫస్ట్ హాల్తి బ్లౌజ్ తీసుకొని ఎలా వచ్చింది అనేసి కొలత పెట్టుకొని దాన్ని బట్టి షోల్డర్ దగ్గర నుంచి మధ్యలో ఇప్పుడు చూడండి నేను చూపిస్తున్నాను కదా, షోల్డర్ మధ్యలో నుంచి మనం చక్కగా పెట్టుకుంటే ఇలా మధ్యలోకి అయితే వస్తుంది. ఇంకా అక్కడ
ఎంత అంటే హాల్తీ బ్లౌజ్లో ఎంత పెట్టారు ఈ డిస్టెన్స్ అనేది అయితే చూసుకోవాలి. కొద్దిగా ట్రైనింగ్ ఉండే వాళ్ళైతే, అంటే ఇప్పుడు ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళైతే అందాజ్ పైన ఇంత ఉంది అనేసి అయితే పెట్టేసుకుంటారు. కానీ కొత్తగా నేర్చుకుంటున్నారు కదా, మీకోసం అనేసి ఇద్దండి టేప్ తీసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంది అనేసి అయితే చూసుకోవాలి. ఇంకా నాకు ఇచ్చిన హాల్తీ బ్లౌజ్ ప్రకారం అయితే 2 ఇంచెస్ అయితే వచ్చింది. ఇంకా ఇద్దండి ఇలా టేప్ తీసుకొని 2 ఇంచెస్ కాడికి మార్క్ చేసుకోవాలి. ఇంకా కింద వచ్చేసి 1/2 ఇంచ్ అనమాట. ఇంకా ఇది వచ్చేసి 1/2 ఇంచ్ కాడికి పెట్టేసుకొని నేను చూపిస్తున్న విధంగా ఇలా కుట్టు అయితే వేసేసుకోవాలి. ఇంకా అప్పుడేనండి పర్ఫెక్ట్గా వస్తుంది. అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇలా అంత పర్ఫెక్ట్గా చూసి పెట్టుకున్నట్లయితే నీట్ ఫినిషింగ్ అయితే వస్తుంది. అలాగా కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉండి అలాంటి వాళ్ళకైతే ఆటోమేటిక్గా వాళ్ళకి తెలిసిపోతుంది ఇన్ని ఇంచులు ఉంది, మనం ఇన్ని ఇంచులకి ఇంత ఉంది డాట్ అనేసి అయితే అందాజ్ పైన అయితే పట్టేసుకుంటారు వాళ్ళు. ఇంకా సేమ్ ఆ డాట్ అయితే ఎట్లా పెట్టామో ఈ డాట్ గన షోల్డర్ మధ్యలో పట్టుకొని ఇంకా కింద మధ్యలోకి అయితే వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఇంకా దాంట్లో 1/2 ఇంచు ఇలా 2 ఇంచెస్ మార్క్స్ చేసుకునేసి ఇంకా నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఆ విధంగా అయితే స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. అంతేనండి. ఇప్పుడు చూడండి బ్లౌజ్ అయితే కరెక్ట్గా, అంటే ఇప్పుడు మనము హాల్తీ బ్లౌజ్ ఎత్తుకొని చూసుకున్నా కూడా పర్ఫెక్ట్గా అయితే సరిపోతుంది. ఫినిషింగ్ అయితే చాలా నీట్గా వచ్చింది కదా. ఇద్దండి ఒకప్పట్లో అయితే నాకు అస్సలు బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయాలంటేనే నాకు అయితే నిజంగానే మెంటల్, అంటే అర్థం కాక కొద్దిగా ఇబ్బంది పడి అలా అయితే ఉండేదాన్ని. కానీ ఇప్పటికి దగ్గర 1 డేకి 2 బ్లౌజెస్ కానీ 3 బ్లౌజెస్ కానీ అలా స్టిచ్చింగ్ కోసం అయితే వస్తూనే ఉన్నాయి. ఇంకా అంత పర్ఫెక్ట్గా అయితే కుదురుతూ ఉన్నాయన్నమాట నాకు. ఇంకా మీకు గన ఏదన్నా కానీ మనము ప్రయత్నించంగా ఫలితం అయితే ఉంటుంది. అదేవిధంగా నా లైఫ్లో కూడా జరిగిందండి ఈ బ్లౌజ్ విషయంలో. ఇంక ఇప్పుడు చూడండి హాల్తీ బ్లౌజు మామూలు బ్లౌజ్ అయితే కరెక్ట్ సరిపోయినాయి కదా. ఇంకా దీన్ని అయితే పక్కకు తీసేసుకొని ఇంకా ఫ్రంట్ భాగం, ఇప్పుడు మనము ఫ్రంట్ భాగం అయితే స్టిచ్చింగ్ చేయాలి. ఇంకా ఈ ఫ్రంట్ భాగంలోనే అండి చాలామంది తప్పు చేస్తూ ఉంటారు. దీంట్లో కూడా మనం పైకి ఏదొస్తుంది లోపలికి ఏదొస్తుంది అనేది అయితే చూసుకోవాలి చీరలో క్లాత్. ఇంకా మీరు ఈ తప్పు చేస్తారో లేదో నాకు తెలియదు, కానీ నేనైతే చాలా సార్లు ఈ తప్పు చేశానండి. చీరలో బ్లౌజులు కన్నా నాకు తెలిసి ఒక 3 or 4 వేస్ట్ అయితే అయిపోయి ఉంటాయి ఇక్కడ చూసుకోకుండా ఉండే విధానం బట్టి. ఇంకా ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే మనము ఫస్ట్ ఏది ఫ్రంట్కి వస్తుంది ఏది రైట్కి వస్తుంది అదైతే చూసుకోవాలి. అంటే మనం కటింగ్ చేసి ఉంటాం కదా అవి 2 ఒకే పక్కకైతే రావాలి. కొందరైతే అంటే 2 ఒకే సైడ్ వచ్చేస్తాయి, అంటే లెఫ్ట్ సైడ్ స్టిచ్చింగ్ చేసేస్తాము. అప్పుడు క్లాత్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది, పైకి ఉండదు. అప్పుడు మనకి అది క్లాత్ వేస్టే కదా. అంటే 2 క్లాతులు 1 సైడ్కే వచ్చేస్తాయి. అలా కాకుండా 1కి 10 సార్లు ఇక్కడ చూసుకొని మనము స్టిచ్చింగ్ అయితే చేయాలి. ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ వస్తుందండి. లెఫ్ట్ సైడ్ వస్తుంది కాబట్టి మనకి ఓని అంటే కొంగ అయితే వేసేసుకుంటాం కదా. ఇంకా దానివల్ల మనము పైపింగ్ పెట్టకన్నా ఇలా క్లాత్ మీద క్లాత్ పెట్టి రివర్స్ చేసుకొని ఇలా అయితే స్టిచ్చింగ్ అయితే చేస్తూ ఉన్నాను. ఇంకా దీన్ని కన్నా పర్ఫెక్ట్గా అంటే బ్యాక్ సైడ్ మనమైతే ఎలా అయితే ఇది చేసామో ఇక్కడ కూడా పర్ఫెక్ట్గా మొత్తం అంతా క్లాత్ నీట్గా తీసేసుకొని పర్ఫెక్ట్గా అయితే చేసేసుకోవాలి. నేను ఇప్పుడే చెప్తున్నాను, ఎగస్ట్రా క్లాతే మనం కట్టింగ్ చేసుకున్నప్పుడు కానీ చాలా కొద్దిగా, అంటే ఒక 1/2 ఇంచ్ కానీ 1 ఇంచ్ కానీ ఎగస్ట్రా క్లాత్ తీసుకున్నామంటే ఇలా స్టిచ్చింగ్ చేసినప్పుడు తక్కువ రాకుండా ఉంటుంది. అలా కాకుండా పర్ఫెక్ట్గా కట్ చేసుకున్నాం అనుకోండి అప్పుడు మనకి హెచ్చు దగ్గులు అయితే వచ్చేస్తాయి. అప్పుడు అసలు క్లాత్ తక్కువ వచ్చిందంటే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. మళ్ళీ స్టిచ్చింగ్ చేసి అట్లంతా మార్క్స్ అంతా పడిందంటే చూడ్డానికి కానీ అస్సలు బాగోదు బ్లౌజు. ఈ విధంగా మొత్తం అంటే ఇలా మిగిలిన క్లాత్ మొత్తం ఇలా కట్ చేసేస్తే ఇప్పుడు చూడండి పర్ఫెక్ట్గా వచ్చేసింది బ్లౌజ్ అయితే. ఇంకా దీనికి మనము డాట్స్ వస్తాయి కదా అవి వచ్చేసి హాల్తీ బ్లౌజ్ తీసుకోవాలి. అంటే కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళు అయితే ఆటోమేటిక్గా వాళ్ళే పెట్టేసుకుంటారు. ఇంకా లేదు మనం కొత్త వాళ్ళము అన్నప్పుడు ఇద్దండి హాల్తీ బ్లౌజ్ తీసుకొని ఆ డాట్ ఎంత ఉంది అనేది అయితే చూసుకోవాలి. ఇక్కడ నాకు 2 ఇంచెస్ అయితే వచ్చింది. అదేవిధంగా ఇప్పుడు చూడండి షోల్డర్ నుంచి కిందికి మధ్యలోకి పెట్టుకుంటే ఇలా అయితే మిడిల్ సైడ్ అయితే వస్తుందన్నమాట. దాని నుంచి దానికి 2 ఇంచెస్ అయితే తీసుకోవాలి. ఇంకా వెడల్పు ఎంత ఉంది, ఇప్పుడు వెడల్పు అయితే నాకు 1 ఇంచ్ అయితే ఉంది. ఇంకా 1 ఇంచ్ కానీ ఇక్కడైతే పెట్టేసుకొని ఇప్పుడు బ్యాక్ సైడ్ ఎలా అయితే డాట్ చూపించానో సేమ్ ఇక్కడ కన
పొడవు ఎంత ఉంది, వెడల్పు ఎంత ఉంది, అది డాట్స్ పెట్టేసుకొని దాన్ని బట్టి కుట్టేసేసుకోవడమే. ఇప్పుడు దీనికి వచ్చేసి ఉక్స్ పట్టి కాజా పట్టి అంటారు కదా, ఆ పట్టీకి మధ్యలో మిడిల్ సైడ్ పట్టుకుంటే కరెక్ట్గా మధ్యలోకి అయితే రావాలి. ఆ విధంగా వచ్చిన తర్వాత ఇంకా హాల్తీ బ్లౌజ్లో అది ఎంత పెట్టారు డిస్టెన్స్ అనేది అయితే చూసుకోవాలి. ఇంకా ఉక్స్ పట్టి అయితే ఉక్స్ పట్టి పైన నుంచి చూసుకుంటే మనకి 2 ఇంచెస్ అయితే వచ్చింది. ఇంకా 2 ఇంచెస్ కాడికి మార్క్స్ చేసుకొని ఈ విధంగా అయితే కుట్టేసేసుకోవాలి. ఇప్పుడు అసలైన డాట్ అనమాట. ఇప్పుడు దీంట్లో వచ్చేసి ఈ 2 డాట్స్ ఉంటాయి కదా, ఈ 2 డాట్స్కి మిడిల్లో పట్టుకొని చంక భాగంలో మిడిల్లో అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి 2 క్లాతులు అంటే షోల్డర్ క్లాత్ ప్లస్ ఇక్కడ కింద క్లాత్ అయితే 2 మధ్యలోకి అయితే వస్తాయి. ఆ మధ్యలో నుంచి ఈ 2 డాట్స్ మధ్యలో పెట్టుకొని ఇంకా అక్కడి నుంచి అక్కడికి ఎంత వచ్చిందో చూసుకోవాలి. ఇప్పుడు నాకు వచ్చిన ఈ హాల్తీ బ్లౌజ్ ప్రకారం అయితే 4 ఇంచెస్ డౌన్ అయితే ఉంది. ఇంకా 4 ఇంచెస్కి మార్క్ చేసుకునేసి కొద్దిగా డిస్టెన్స్తో అయితే ఇక్కడ కుట్టు అయితే వేసుకోవాలి. ఇప్పుడు చూడండి షేప్ చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చింది. ఇంకా ఇంతేనండి, మనకి షేప్ బాగా రావాలి అంటే దాని ప్రకారం మనము హాల్తీ బ్లౌజ్ ప్రకారం పెట్టుకున్నామంటే అంతే చాలండి. ఇంకా షేప్ అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇంకా ఇదైతే ఎలా అయితే ఇది చేసామో సేమ్ ఇంకో సైడ్ ఉంటుంది కదా, అది కానీ అట్లే చేసుకోవాలి. ఇంకేమంటే దీన్ని ఇప్పుడు దాన్నన్నా కొంచెం చూసుకోకపోయినా పర్వాలేదు, 1 సైడ్కి వచ్చేస్తుంది అనుకోండి, ఇది పర్ఫెక్ట్గా చూసుకోవాలి. ఇప్పుడు అది లెఫ్ట్ సైడ్ వచ్చింది కదా, ఇది రైట్ సైడ్ వచ్చేటట్టు చూసుకోవాలి. అట్లా కాదు అనుకొని మనకు నచ్చినట్టు చేసేసామనుకోండి, 2 లెఫ్ట్ సైడ్వే అయిపోతాయి. అలా కాకుండా రైట్ సైడ్కి ఎలా పెడితే వస్తుంది అనేది పర్ఫెక్ట్గా చూసుకొని ఇంకా పైపింగ్ చేస్తాం కాబట్టి ఈ విధంగా మొత్తం అంతా కుట్టేసేసుకొని నీట్గా కటింగ్ అయితే చేసేయాలి. ఇప్పుడు దీనికోసం పైపింగ్ అయితే చేస్తూ ఉన్నాను చూడండి. ఇంకా దీంట్లో కూడా అద్దండి ఈ విధంగా పైపింగ్ చేసేసి ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేసి నీట్గా వెనక్కి మడిచి ఇలా మడిచేసి కుట్టేసేయడమే. మనకి 2 క్లాత్లు ఒకే కలర్ ఉండడం వల్ల మనకి పైపింగ్ అని సరిగ్గా కనిపించట్లేదు. ఈసారి అంటే ఇంకా నెక్స్ట్ బ్లౌజ్ ఏదైనా కుడతాను కదా, ఆపోజిట్ కలర్ ఉండిందంటే మాత్రము మీకు పైపింగ్ ఎలా పర్ఫెక్ట్గా చేసుకోవాలి అనేది క్లారిటీగా అయితే చూపిస్తాను. ఇంకా మనము దీన్ని ఇలా పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ చేసేసుకున్న తర్వాత ఇంకా నేను చెప్పాను కదా క్రాస్ బెల్ట్ అనేసి, అంటే ఉక్స్ పట్టీకి కాజా పట్టీకి కింద ఉంటుంది కదా, దాన్నే అండి మనము క్రాస్ బెల్ట్ అయితే అంటాము. ఇంకా దీనికి క్రాస్ బెల్ట్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో అయితే చూపిస్తాను. ఇంకా ముందు అంటే లెఫ్ట్ సైడ్ ఎలా వస్తుందో ఇది కూడా సేమ్ అలానే పెట్టేసుకోవాలి, స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తుంది వచ్చేసి ఉక్స్ పట్టి కాజా పట్టి కింద ఉంటుంది కదా, అది వచ్చేసి క్రాస్ బెల్ట్ అంటారండి. దీన్ని పర్ఫెక్ట్గా అయితే కుట్టాలి. ఇద్దండి ఏదైతే ఎక్కువ ఉంటుందో దాన్ని ముందరకల్లు వేసుకొని ఏదైతే కొద్దిగా తక్కువ ఉంటుందో దాన్ని వెనక సైడ్ అయితే వేసుకోవాలి. ఇలా నీట్గా షేప్ అయితే చూసుకోవాలి. ఇంకా మనకి 3 ఇంచెస్కి 3 ఇంచెస్ అయితే వచ్చింది. కానీ దాంట్లో కూడా కొద్దిగా క్రాస్ వెళ్ళింది కదా లోపలికనంగా, దాన్ని ముందర వైపుకి అయితే తీసుకొని ఇలా ఈ క్రాస్ బెల్ట్లో కూడా మనము చాలా అంటే కొద్దిగా మైండ్ పెట్టి ఆలోచించాలన్నమాట. ఇప్పుడు మనకి ఏదైతే పర్ఫెక్ట్గా అంటే ఫ్రంట్ సైడ్కి వస్తుందో దాన్ని తీసుకొని ఈ విధంగా స్టిచ్చింగ్ చేసేసి దాంట్లో కూడా క్లాత్ పైది ఏది వస్తుంది కిందది ఏది వస్తుంది ఇవంతా కూడా చాలా వరకు మొత్తం బ్లౌజ్ అంతా స్టిచ్చింగ్ చేసేంత వరకు ఏది పైకి వస్తుంది ఏది కిందికి వస్తుంది అది మాత్రం మర్చిపోకుండా ప్రతి ఒక్క తాన పర్ఫెక్ట్గా చూసుకుంటూ ఇలా స్టిచ్చింగ్ అయితే చేసేయాలి. ఇంక ఈ క్రాస్ బెల్ట్లో కూడా ఇలా క్లాత్ అంతా కటింగ్ చేసుకున్న తర్వాత ఇద్దండి నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా అయితే మొత్తం అంతా కటింగ్ చేసేసుకొని ఇంకా దానికి జాయింట్ అయితే చేసేయాలి. ఇద్దండి కొద్దిగా ఇది కన్నా మనము 1కి 10 సార్లు అయితే ట్రైనింగ్ అవ్వాలి. ఏది కన్నా మనకి స్టార్టింగే వచ్చేదండి, ట్రైనింగ్ అవ్వడం వల్లనే వస్తుంది. ఇంకా నేనైతే చాలా వరకు నిజం చెప్పాలంటే నా బ్లౌజులు ఉంటాయి కదా, అవి ఒక 2-3 బ్లౌజెస్ అయితే అంటే కొద్దిగా పాతబడిపోయినాయి అన్నవంతా నేను నిదానంగా ఒక్కొక్క కుట్టు విప్పేసుకొని ఇంకా దాన్ని మళ్ళీ లైనింగ్ అంటే ఇలా చీరలో బ్లౌజ్ కాకుండా మామూలుగా కాటన్ బ్లౌజెస్ కొద్దిగా తక్కువ క్లాత్ ఉంటుంది కదా, ఆ తక్కువ క్లాత్ని పెట్టేసి ఇలా కటింగ్ చేసుకోవాలి. అంటే ఆ క్లాత్ పెట్టి ఈ క్లాత్ని కట్ చేసి బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేసేదాన్ని. నాకు దగ్గర చెప్పాలంటే ఒక 5-6 బ్లౌజెస్ అయితే వేస్ట్ అయిపోయాయి. అంటే నేనైతే వాటిని వేస్ట్ అయితే చేయలేదులేండి, కొద్దిగా యూజ్ అయితే చేశాను వాటిని కానీ నేను ఇంకా పర్ఫెక్ట్గా ఆ విధంగా అంటే కాటన్వి కదా
కొద్దిగా అట్లా ఒక్కొక్క క్లాత్తోనే ఇలా ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. ఇంకా ఈ విషయానికి ఎత్తుకుంటే ఇద్దండి, ఈ క్రాస్ బెల్ట్ని ఇలా 2 మడతలు ఉంటాయి కదా, ఆ 2 మడతలకి ఫస్ట్ స్టిచ్చింగ్ చేసేసుకొని వీడియోలో చూపించే విధంగా, ఇంకా మూడో క్లాత్ని ఈ విధంగా రివర్స్ చేసుకొని స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలి. ఇప్పుడు మనము ఈ హోల్లో నుంచి బయటికి లాగామంటే ఇద్దండి పర్ఫెక్ట్గా ఉంటుందండి బ్లౌజ్ అయితే. కొందరు ఈ క్రాస్ బెల్ట్ దగ్గర ఇలా అయితే చెయ్యరు, అంటే 2 అటాచ్డ్ చేసేయడం వల్ల మనకి వెనకాల కుట్టు అయితే బాగా కనిపిస్తుంది. ఇంకా ఆ షాంపులు కానీ మీకు అంటే ఈ టిప్ కానీ మీకు ఇంకా ముందు వచ్చే వీడియోలో అయితే పెడతాను, పర్ఫెక్ట్గా ఎలా స్టిచ్చింగ్ చేయాలి, అంటే క్రాస్ బెల్ట్ మాత్రమే ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి అనేది నేను క్లారిటీగా తీసి పెడతాను వీడియో అయితే. ఇంక ఇలా చేసిన తర్వాత మనము బ్యాక్ పార్టు ఫ్రంట్ పార్ట్ 2 పార్ట్స్ తీసుకొని ఇంక ఇలా నేను చూపిస్తున్నాను కదా వీడియోలో, ఇంకా ఇద్దండి దీన్ని కన్నా మనము చూసుకోవాలి. ఇలా మనం బ్లౌజ్ ఉంటుంది కదా, ఇది ఇలా వస్తుంది అనేసి దానికి రివర్స్ చేసుకొని వేసుకోవాలి. ఇంకా నేను ఇక్కడికైనా మిస్టేక్ అయితే చేశానండి, అంటే ముందరిది వెనక్కి వెనకది ముందరిది అలా అయితే పెట్టి కుట్టేశాను. మళ్ళీ కుట్టిప్పి మళ్ళీ వేసుకోవాల్సి వచ్చింది. అదైతే కొద్దిగా పర్ఫెక్ట్గా చూసుకోవాలి. ఇక్కడ కూడా ఇలా షోల్డర్ అయితే మనము కుట్టేసేసుకోవాలి. ఆ కుట్టు అనేది కన్నా మనకి కొద్దిగా అంటే చంక భాగం దగ్గర నుంచి షోల్డర్ దగ్గరికి ఒక్క రవ్వ క్రాస్ అయితే రావాలి. ఎందుకంటే ఇలా బ్లౌజ్ జారిపోకుండా ఫిట్గా అయితే కూర్చుంటుంది అనమాట షోల్డర్ దగ్గర మనకి. అది కొంచెం కిందికైతే తీసుకోవాలి. ఇంకా దాని తర్వాత పర్ఫెక్ట్గా ఇలా బ్లౌజ్ చూసుకొని, ఇంకా హాల్తీ బ్లౌజ్లో మనకి అంటే ఉక్స్ పట్టి కాజా పట్టి అవి 2 ఎటు సైడ్ వచ్చాయి. ఇప్పుడు నాకు ఉక్స్ పట్టి అయితే లెఫ్ట్ సైడ్ వచ్చింది, అంటే నాకు వీడియోలో ఇట్లా ఫ్రంట్ వీడియో కాబట్టి లెఫ్ట్ రైట్ లెఫ్ట్ లాగా అయితే కనిపిస్తుంది కదా, అలా అయితే చూసుకోవాలి. ఫస్ట్ మనం హాల్తీ బ్లౌజ్కి ఎటు సైడ్ వచ్చింది, ఇప్పుడు మనకి రైట్ సైడ్ వచ్చిందా లెఫ్ట్ సైడ్ వచ్చిందా. ఇప్పుడు ఉక్సులు పట్టి అయితే నాకు లెఫ్ట్ సైడ్ అయితే వచ్చింది. ఇంకా ఈ ఉక్సులు పట్టి గన ఇద్దండి లైనింగ్ క్లాత్ అసలు క్లాత్ 2 తీసుకొని ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, పైన నుంచి కిందికి అయితే పెట్టేసుకొని ఇలా మడత వేసుకొని స్టిచ్చింగ్ అయితే చెయ్యాలి. అదే కాజా పట్టి అయితే మనము కింద నుంచి పైకి వేస్తాము, ఇది ఉక్సు పట్టి కాబట్టి పై నుంచి కిందికి మడుచుకొని ఇలా 2 మడతల కింద పర్ఫెక్ట్గా అయితే కుట్టేసుకునేయాలి. ఒక కుట్టేస్తే కూడా చాలండి. ఇంకా థ్రెడ్ అంతా నీట్గా అయితే కట్ చేసుకునేయాలి. ఇంకా ఇద్దండి నేను చూపిస్తున్నాను కదా, పర్ఫెక్ట్గా వచ్చేటట్టు చూసుకొని కొద్దిగా కుట్టు అయితే వేసుకుంటూ రావాలి ఉక్సులు పట్టీకి. ఇంకా తర్వాత సేమ్ ఇప్పుడు ఉక్సులు పట్టి ఎలానో కాజా పట్టి కూడా కింద నుంచి పైకి వస్తుందండి. ఇద్దండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఉక్సులు పట్టి. ఇంకా దీన్నే మళ్ళీ కాజా పట్టి అయితే ఇద్దండి కింద నుంచి ఓన్లీ మనము లైనింగ్ మాత్రమే తీసుకుంటాము. ఆ లైనింగ్ అన ఒక 3 సెంటీమీటర్స్ తీసుకొని ఇలా పర్ఫెక్ట్గా పైకి ఎంత అవుతుంది అనేది చూసుకొని ఇలా అయితే స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఇంకా దీన్ని మనము పైకి ఎత్తితే అలా పైకి అయితే వస్తుందన్నమాట. ఇద్దండి నేను చూస్తున్నాను కదా, ఈ విధంగా అయితే తీసేసుకొని ఇద్దండి మనము ఇలా పర్ఫెక్ట్గా అంతా పర్ఫెక్ట్గా తీసుకొని ఇలా 2 మడతల మీద వేసుకొని ఇద్దండి నేను చూపించే విధంగా స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలి. దీనికి మళ్ళీ మధ్యలో మనము ఇంకో స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి, ఎందుకంటే అక్కడ కాజా పట్టీలు అయితే అంటే కాజాలో స్టిచ్చింగ్ చేయాలి కదా, అందువల్ల ఇట్లా అయితే నీట్గా ఫినిషింగ్ అయితే చాలా బాగా నీట్గా వచ్చింది నాకు. ఇప్పుడు మనము ఇద్దండి ఉక్స్ పట్టి కాజా పట్టి 2 పర్ఫెక్ట్గా సరిపోయాయా లేదా, హైట్ అంతా సరిపోయిందా లేదా అనేది చూసుకున్న తర్వాత ఇప్పుడు మనము హ్యాండ్స్ అయితే స్టిచ్చింగ్ చేసుకుందాము. ఇంకా ఈ హ్యాండ్స్ అయితే ఇద్దండి నేను చూపిస్తున్నాను కదా, దీన్ని గన ఇలా అంటే దీనికి పైపింగ్ 2 క్లాత్లు ఒకేలాగా ఉన్నాయి కదా, అందుకు మళ్ళీ పైపింగ్ ఎందుకులే అన్న ఉద్దేశంతో క్లాత్ మీద క్లాత్ పెట్టేసి ఈ విధంగా వెనక్కి అయితే తిప్పేసి స్టిచ్చింగ్ అయితే చేస్తూ ఉన్నాను నేను. ఇద్దండి పర్ఫెక్ట్గా చూసుకోవాలి దీంట్లో కూడా. ఇలా హ్యాండ్స్ అంతా స్టిచ్చింగ్ చేసేసుకొని ఇవంతా స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఎగస్ట్రా క్లాత్ అంతా మొత్తం నీట్గా కట్ చేసేసుకొని ఇంకా హ్యాండ్కి అయితే అటాచ్డ్ చేసేయడమే. ఇద్దండి నేను చూపిస్తున్నాను కదా, సేమ్ ఈ 2 హ్యాండ్స్ ఒకేలాగా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇద్దండి అసలు క్లాత్ ఎత్తుకొని
ఇప్పుడు నేను హ్యాండ్స్లో కటింగ్ చేసే వీడియోలో చెప్పాను కదా, ఒక 1/2 ఇంచ్ కిందికి రావాలి అనేసి. ఇద్దండి ఈ 1/2 ఇంచ్ కిందికి వచ్చింది కదా, అది ఫ్రంట్ సైడ్. అంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఫ్రంట్కి రావాలి. అది బ్యాక్కి వచ్చిందనుకో మళ్ళీ అది టైట్ ఎక్కువ అయిపోతుంది చంక. ఫ్రంట్కి రావడం వల్ల పర్ఫెక్ట్గా కూర్చుంటుంది. ఇలా చూసుకొని ఇంకా మిడిల్లో మార్క్ వేసుకున్నాం కదా, కట్ అయితే చేసుకున్నాం కదా మిడిల్లో, అక్కడి నుంచి ఇలా పర్ఫెక్ట్గా వేసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ మధ్యలో నుంచి ఇలా బ్యాక్ అయితే రావాలి. మెయిన్ మనము ఆ కట్ చేసుకున్నాం కదా 1/2 ఇంచ్, అది అనేది ఫ్రంట్కి మాత్రమే రావాలి. బ్యాక్ సైడ్ వచ్చిందంటే మళ్ళీ టైట్ ఎక్కువ అయిపోతుంది, బ్లౌజ్ కానీ అస్సలు కూర్చోదన్నమాట. అది మనకి ఫ్రంట్ సైడే వచ్చేలా చూసుకోవాలి. ఇప్పుడు చూడండి హ్యాండ్ అయితే పర్ఫెక్ట్గా అయితే సరిపోయింది. ఇద్దండి ఈ విధంగా అంతా చేసుకున్న తర్వాత నీట్గా అయితే వచ్చేసింది ఫినిషింగు. ఇంకా సేమ్ ఈ హ్యాండ్ ఎలానో ఇంకా హ్యాండ్ కానీ అలానే స్టిచ్చింగ్ చేసేసుకొని, ఇప్పుడు హాల్తీ బ్లౌజ్ ఉంది కదా, అది హ్యాండ్ లూజు ఎంత ఉంది, అక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఉంది అనేది అయితే చూసుకోవాలి. ఇక్కడ నాకు 7 ఇంచెస్ అయితే 6 ఇంచెస్ అయితే వచ్చింది. ఇద్దండి 6 ఇంచెస్ అయితే వచ్చింది. దానికి మనం మార్క్ చేసుకొని ఇంక అక్కడి నుంచి అక్కడికి కొద్దిగానే కుట్టేసుకోవాలి. అది కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు చంక లూజ్ అయితే చూసుకోవాలి. ఇలా పర్ఫెక్ట్గా పై క్లాత్ కింద క్లాత్ పర్ఫెక్ట్గా పెట్టుకునేసి ఇంకా చంక లూజ్ ఎంత వచ్చింది, ఇప్పుడు పై నుంచి కిందికి నాకైతే 7.5 ఇంచ్, అంటే కిందికంటే కుట్టుతో ఫస్ట్ కుట్టేసింటారు కదా, ఆ కుట్టు కాడికి ఎంత వచ్చింది, 7.5 ఇంచ్ అయితే వచ్చింది. ఇద్దండి ఈ విధంగా పెట్టేసుకొని చంక లూజ్ అయితే 7.5 పెట్టుకోవాలి. ఇద్దండి మాకు అయితే బాగా కనిపిస్తుంది కదా, అక్కడి నుంచి ఇంకా చక్కగా కింది వరకు అయితే వచ్చేయాలి. ఇక్కడ కిందగాన మనకి నడుము లూజు, నడుము ఎంత ఉంది అనేది అయితే చూసుకోవాలి. ఇప్పుడు మనము ఏ పక్క వేస్తున్నాం, ఉక్సిల్ పట్టినా కాజా పట్టినా, ఉక్సిల్ పట్టి అయితే ఉక్సిల్ పట్టి ఇంచెస్ ఉంది అనేసి అనుకొని ఇంకా ఇలా మనకైతే ఇక్కడ చూడండి ఒక 8 ఇంచెస్ 9 ఇంచెస్ వచ్చింది. అక్కడ పెట్టేసుకొని కిందది అది ఎంత వచ్చింది ఖర్చుకి అనేది పెట్టుకున్న తర్వాత దీన్ని అంటే 2 క్లాతుల్ని సమానంగా పెట్టేసుకొని ఈ విధంగా చక్కగా కుట్టేసేసుకోవడమే, అంతేనండి. ఇంక ఇలా 1కి 2 టైమ్స్ 3 టైమ్స్ ఇలా కుట్టు అయితే వేసేసుకుంటే మళ్ళీ వాళ్ళకి బ్లౌజు టైట్ అయినప్పుడు కానీ లూజ్ అయినప్పుడు కానీ దీన్ని ఒకవేళ టైట్ అయితే ఇప్పుకుంటారనమాట. ఇంకా లాస్ట్లో మనకి ఈ కుట్టు అయితే వేసుకోవాలి, అంటే థ్రెడ్స్ అంతా బయటకు వచ్చేస్తాయి కదా, అలా రాకుండా లాస్ట్లో ఈ విధంగా పర్ఫెక్ట్గా అయితే వేసేసుకోవాలి. ఇంకా హ్యాండ్ దగ్గర కొంచెం ఎక్స్ట్రా క్లాత్ అయితే మిగిలింది, అదంతా కట్ చేసేసుకున్న తర్వాత బ్లౌజ్ ఫినిషింగ్ అయితే చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇంకా సేమ్ అంతేనండి, ఆ పక్క బ్లౌజ్ కానీ అది అటాచ్డ్ చేసుకోవడం కానీ మొత్తం అంతేనండి. ఇంక ఇద్దండి బ్లౌజ్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. ఇంక ఇప్పుడు మనము నడుము లూజ్ అయితే చూసుకుందాము పర్ఫెక్ట్గా కుదిరిందో లేదో. ఇప్పుడు ఉక్సు పట్టి ఉంటుంది కదా, ఉక్సు పట్టి నుంచి కాజా పట్టీకి పర్ఫెక్ట్గా పెట్టుకొని చూసే ఇద్దండి పర్ఫెక్ట్గా వచ్చిందండి బ్లౌజ్ అయితే. ఇంక ఇప్పుడు కస్టమర్ వేసుకున్నా కూడా కరెక్ట్గా సరిపోతుంది, ఇంతేనండి. ఇప్పుడు ఎంత అంటే స్టిచ్చింగ్ చేయడానికి ఎంత సేపు పట్టిందో మీరే చూసారు కదా, అంతేనండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇంకా కొద్దిగా అంటే కొద్దిగా అర్థం అవ్వదు, కానీ మనం కొద్దిగా వీడియోస్ చూడడం వల్ల కానీ లేకపోతే ఎవరన్నా అంటే ఇప్పుడు టైలర్స్ ఉంటారు కదా, వాళ్ళు కుట్టేటప్పుడు పక్క నుండి చూడడం వల్ల కానీ అలా మనం వీళ్ళు అనే దాని బదులు అన్నిటికంటే మనం ప్రాక్టీస్ చేసామంటే ఖచ్చితంగా అది వచ్చేస్తుంది. ఇంకా అదండి ఇంకా లాస్ట్కి మన కస్టమర్ అయితే ఇలా థ్రెడ్స్ పెట్టి స్టాజిల్స్ అయితే ఏమన్నారు, ఇంకా సింపుల్గా ఇలా నేనైతే స్టాజిల్స్ ఇచ్చేసి లాస్ట్కి బ్లౌజ్ అయితే కంప్లీట్ చేసేసా. ఇంకా బ్లౌజ్ ఎలా ఉంది అనేది చిన్న కామెంట్ అయితే చేయండి. ఇంకా అందులోనూ నా ఛానల్ని ఫాలో అవ్వండి ఖచ్చితంగా. చిన్న టిప్స్ అన్నీ కూడా ఇప్పటి నుంచి చెప్తా వస్తాను.